రాజకీయ నాయకులు ఓవర్ యాక్షన్ మీద జనాలకే విసుగొచ్చేసినట్టుంది. అందుకే జనాలే యాక్షన్కి దిగిపోయారు, రంగంలోకి దిగిపోయారు. ఏంటది అంటే తాజాగా జరిగినటువంటి పరిణామాలలో ఇజ్రాయెల్లో ఓ పక్కన సరిహద్దుల్లో నుంచి ఆహార పదార్థాలు అటు వెళ్తూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి పేరుతో పాలస్తీనాలకు వెళ్తున్నాయి. అది ఆ తిండి తింటున్నటువంటి హమాస్ తీవ్రవాదులు అవన్నీ దాచుకుంటూ వాళ్ళు వచ్చి ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఓ పక్కన ఇజ్రాయెల్లో కొంతమంది ఈ మధ్యనే పాలస్తీనా ప్రత్యేక దేశం ఉండాలి, వాళ్ళని బతకనియ్యాలి, జెనోసైడ్ చేస్తున్నారంటూ ఇజ్రాయెల్లో కూడా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పుకున్నాం కదా. దాంతో దేశభక్తి కలిగిన ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమించడం ఒక ఎత్తు, రెండో పక్కన పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఉండటానికి వీల్లేదంటూ ఉద్యమాలు మరొక ఎత్తు, ఇంకోవైపున సైన్యాన్ని కూడా వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు, దాన్ని అంతు చూడాల్సిందేనంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి రైటిస్ట్ పార్టీలు ఏకంగా అల్టిమేటం ఇవ్వడం మరొక ఎత్తు. ఇప్పుడు తాజాగా ప్రజలే ఆందోళన చేస్తూ ఇజ్రాయెల్లోని గాజా, ఇదే పాలస్తీనాలోని గాజాలోకి వెళ్ళేటటువంటి ఆహార ధాన్యాలని లేదా ఇతర సాయాన్ని నిలుపు చేస్తూ ఆ వాహనాలకి అడ్డంగా కూర్చున్నారు. దీంతో విలవిల్లాడిపోతున్నారు ఇప్పుడు.